ఓం శ్రీ గణేశాయ నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర అధ్యాయము 12. మంచి దర్శనము. మంగుళూరు వాస్తవ్యులైన వెంకటరావు, విఠల్భువ, కుంభోజీకర్ మొదలైన వారితో భగవాన్ శ్రీధర స్వామి మద్రాసుకి వచ్చారు. అచట ఒకరోజు ఉండి అచట నుండి తిరుపతికి వచ్చారు. మహారాజు గారు ఆలయములో వెంకటరమణుని పూజ అర్చన చేసి దర్శనం చేసుకున్నారు. ఆయన వద్ద ఉన్న వెండి సామానంతా శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేశారు. తరువాత వారు బస చేసిన గదికి వచ్చారు. కొద్ది సమయం తరువాత ఒక వృద్ధుడు చేతిలో పుస్తకమును, చెవిలో ఒక పెన్సిల్ను ఉంచుకొని మహారాజు వద్దకు వచ్చారు. శ్రీధర పాఠకి దేగలూరు నీవేనా అని అడిగారు. దానికి గాను స్వామి ఆయనతో, అవును, అది నా పూర్వాశ్రమ నామధేయము అన్నారు స్వామి. అలా అంటూ ఆయన, నాకు దానికి సంబంధం లేదని కూడా అన్నారు. మనకి పూర్వ సంబంధిత పేరుతో సంబంధం ఉంది అన్నారు ఆ వృద్ధుడు. కానీ మీ పూర్వాశ్రమ పేరుకు గల మాతృమూర్తి చాలా మంచి ఆమె కీర్తి అపూర్వమైనది. ఆమె నీకు బ్రహ్మోపదేశము, ఉపనయనము ఇక్కడ జరిపిస్తానని మొక్కుకున్నది. కానీ నీవు సమర్పించిన వెలలేని వెండి సామాను మాకు ముట్టడం వలన ఆ మొక్కు తీరినట్టే అని ఆ పుస్తకం తెరిచి అందులో భగవాన్ గారి పూర్వాశ్రమ పేరు చూపించి మొక్కు తీరినట్లు అందులో గుర్తించి ఆయన అదృశ్యమైనారు. వచ్చినది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న విషయం పాఠకులకు అర్థమై ఉంటుంది. మహారాజు 4 రోజుల పాటు ఆ క్షేత్రంలో నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుమతితో తిరిగి బయలుదేరారు. ఆయన తిరుపతి కొండ దిగుతూ సగము దారి అయిన తరువాత వెనుకకు తిరిగి చూశారు. 12 అడుగుల ఎత్తు ఉన్న వెంకటరమణ స్వామిని ఆయన చూశారు. వెంకటరమణ స్వామి శ్రీ మహారాజుకు వీడ్కోలు చెప్పుటకు గాను వెనుక నుండి వస్తున్నారు. శ్రీధర స్వామి కిందకు దిగే వరకు ఆయన వెనుకనే వచ్చి ఆయనను ఆశీర్వదించి స్వామి తిరిగి వెళ్ళారు. తిరుపతి నుండి తిరిగి వస్తూ మహారాజు కంచికి వచ్చారు. అక్కడ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి సరస్వతి స్వామి వారితో కలిశారు. ఇద్దరి మహానుభావుల మధ్య ఆధ్యాత్మిక సంభాషణలు, చర్చలు జరిగాయి. కంచి మఠాధీశుల అనుమతితో స్వామి మంగుళూరుకు చేరుకున్నారు. మహారాజు ముఖ్యముగా 3 ఉత్సవములు జరిపేవారు. అవి 1 దాసనవమి, 2 రామనవమి మరియు 3 దత్త జయంతి. ఈసారి అనేక మంది భక్తజనుల కోరికపై దాసనవమి ఉత్సవమును అమ్మవారి గుడిలో జరిపించారు. మంగుళూరు వాత్సవ్యులైన నామాంకిత బాల హరిదాసు రామదాసి సాంప్రదాయమునకు చెందినవారు. ఆయన 9 రోజుల పాటు సమర్థ రామదాసు చరిత్రను హరికథగా చెప్పారు. భగవాన్ శ్రీధర స్వామి ప్రవచనములు చెప్పేవారు. దాసనవమి రోజున మహాప్రసాదము పూర్తయినది. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు పైశాచిక పీడతో బాధింపబడేవారు. అవిగాక అనేక బాధలు పడేవారు. వీరందరికీ శ్రీ స్వామివారి తీర్థముతో గుణమైంది. విద్వాంసులు, పండితులు, పామరులు శ్రీ స్వామివారి ప్రవచన శైలి చూసి మహదానందము పొందారు. ఉత్సవము పూర్తయిన తర్వాత అందరకు శ్రవణానందము కలుగుటకు గాను పలు చోట్ల శ్రీ స్వామివారి ప్రవచనములు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి ఉత్సవమునకు గాను శ్రీధర స్వామి కాసరగూడుకు వచ్చారు. ఆ ఊరిలో వామనరావు, షహనాయ్ అనే శ్రీమంత గృహస్థులు ఉన్నారు. ఆ ఊరి వెలుపల గల విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు బస చేశారు. వామనరావు ఆయనను చూచిన వెంటనే ఈయన ఎవరో మహాత్ముడై ఉంటారనుకున్నారు. వెంటనే స్వామితో, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. అందుకు సమాధానముగా స్వామి ఇలా బదులిచ్చారు, సంసారులు, సాధువులు, ప్రవహించే నీరు, వీటికి స్థలాదులు ఎక్కడుంటాయి అని చిరునవ్వు చిందించారు. వామనరావు గారికి స్వామివారి మృదు మధురమైన మాటలు విని ఆకర్షితులై ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఆయనను తమ ఇంటికి ఆహ్వానించారు. మహారాజు గారు ఎందువలనో అతడు దేవాలయములోనే ఉండిపోయారు. ఆ రోజు రాత్రి వామనరావుకి స్వప్నములో విశ్వేశ్వర మందిరములోనున్న స్వామి, నీకు మోక్షమును అనుగ్రహించు గురువు, నీవు ఆయన్ను శరణాగతి చేయి, ఆయన అనుగ్రహం పొందు అని చెప్పారు. మెలకువ వచ్చిన వెంటనే వామనరావు ఆనందమునకు హద్దులు లేకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం వామనరావు దంపతులు వచ్చి మహారాజు గారికి శిష్యులై ఆయన అనుగ్రహం పొందారు. వామనరావు శ్రీరామనవమి ఉత్సవమును అక్కడే జరుపవలనని పట్టుబట్టారు. ప్రతిరోజు షడ్రసోపేతమైన భోజనము, అన్నదానము జరిగింది. వామనరావు మొదలైన భక్తుల నుండి మహారాజు అనుమతి తీసుకుని కాసరగూడ నుండి బయలుదేరారు. చాతుర్మాసము మొట్టమొదటి ఏకాదశి ఆ రోజు మహారాజు నిర్మల ఏకాదశి వ్రతంలో ఉన్నారు. ద్వాదశి రోజు ఉదయముననే త్వరగా ఉపవాసం పూర్తి చేయ పద్ధతి ఉండటం వలన ఆయన బంగళా వద్దనున్న గుహలో కూర్చుని ఉన్నారు. భోజనమునకు ముందుగా కేసరి, పాలు తీసుకుని మహారాజు గారి వద్దకు అయ్యాబువా వెళ్ళారు. స్వామి ధ్యాన నిమగ్నులై ఉండటం వలన వాటిని ఆయన ముందుంచి అయ్యాబువా వెలుపలికి వచ్చారు. కొద్ది సమయానంతరం ఒక శునకం గుహలో ప్రవేశించి స్వామి కొరకు ఉంచిన పాలను త్రాగనారంభించింది. అప్పుడే సమాధి స్థితి నుండి
విడబడిన స్వామి కన్నులు తెరిచి ఆ కుక్కను నిర్వికారంగా ఆత్మభావంతో చూడసాగారు. భగవంతుని అస్తిత్వము ఒక కుక్క రూపంలో కేసరీ పాలను త్రాగి తృప్తి చెందుటను ఆయన చూచి సమాధానమును పొందారు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభవ అనే భావనను అనుభవపూర్వకంగా ఆత్మసాక్షాత్కారం ద్వారా సర్వాంతర్యామైన పరమేశ్వరుని ఆత్మతత్వమును చవిచూచిన వారికి ఏ విధమైన తేడా ఉండదు. స్వామి మహారాజు ఆత్మసాక్షాత్కారం పొందిన వారొకటి వలన ఈ విధమైన ఘటనలు అనేకము వారి ద్వారా చూడవచ్చు. ఆయన అంతఃకరణలో దయ, శాంతి, క్షమ, పరిశుద్ధమైన ప్రేమ నిండి ఉండి ఆయన కన్నుల్లో ప్రశాంతత వ్యక్తమయ్యేది. చాతుర్మాస వ్రతము పూర్తవుతూ వచ్చింది. బంగళా చుట్టూ ఉన్న నారింజ పండ్ల చెట్లు విపరీతంగా కాపుకొచ్చాయి. ఎవరూ వాటిని కోయరాదని, ముఖ్యముగా కోతుల బారి పడకుండా ఉండుటకై షహనాయి గారు గట్టి కాపలా పెట్టారు. ఒకరోజు మహారాజు ఇలా అన్నారు: చూడండి, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు, కుంటి గుడ్డివారులకు భోజనం పెడతారు, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తారు, కానీ అడవడని తిరిగే రామభక్తులకు మాత్రం పలహారం ఇవ్వడం లేదు. వారు రామావతారంలో మహాపరాక్రమం చూపించి కీర్తి పొందిన ఆంజనేయ స్వామి పారంపర్య బంధువులు. వీరికి కడుపు నిండుగా ఫలాలను ఇవ్వకపోవడం ఎంత అన్యాయం అన్నారు. మహారాజు గారి పలుకుల ఆంతర్యం షహనాయి గారికి అర్థమైంది. ఆయన తోటలో వచ్చే మొదటి పంటను శ్రీరామ భక్తులకు పలహారంగా సమర్పిస్తాను అని చెప్పి తోటలో పండిన అన్ని పండ్లను కోసి రాశిగా పోయించారు. కొద్దిసేపట్లో రామభక్త వానరములను కడుపు నిండుగా పలహారం చేసి తృప్తి చెందాయి. అవి చూసి శ్రీ మహారాజు కూడా చాలా తృప్తి చెందారు. చాతుర్మాస వ్రతం పూర్తయిన వెంటనే ఆయన సిగేహల్లికి తిరిగి వచ్చారు. మహారాజు గారి ప్రవచనముల ప్రభావం వలన భార్య పోయిన దుఃఖాన్ని మరిచిపోయి స్వామివారి సేవకు అంకితమయ్యారు. తరువాతి కాలంలో ఆయన స్వామివారి ఏకనిష్ట భక్తులయ్యారు. మహారాజు గారు ఆయనకు అంటే భగవిసాటే అమ్మవారి మంత్రోపదేశమిచ్చి సహజానంద అవధూత అనే దీక్షానామమునిచ్చారు. ఆయన కోలగినిలో మఠస్థాపన చేసుకుని ఉత్తమ సాధన చేశారు. ఆయనకు శిష్య పరంపర బాగా పెరిగినది. సుబ్బారావు మరియు ఆయన భార్య సావిత్రిబాయి భాగవత దంపతులు. వీరు మహారాజు అనుగ్రహమును పొందారు. వారు సంపన్నులయ్యారు. సావిత్రిబాయి హిందీ భాషలో ఉత్తమమైన ప్రవచనములు చేసేవారు. ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్లలో ధర్మ ప్రచారం చేశారు. కాశీ క్షేత్రంలో గడివాసి బోలా అనే ప్రాంతంలో శ్రీధర స్ఫూర్తి నివాస్ అనే స్వతంత్ర ప్రదేశమును తీసుకున్నారు. సావిత్రి అక్క భాగవతం దంపతులతో పాటు కర్కి గంగక్క కూడా కాశీకి వెళ్ళింది. అట్నుంచి తిరిగి వచ్చినప్పుడు గంగక్క ఒక దత్తమూర్తిని తెచ్చింది. క్రీస్తు శకం 1945 సంవత్సరం దత్త సన్నిధి ఉత్సవములలో ఆ దత్తమూర్తి రామతీర్థంలో మహారాజు గారి సలహాపై ప్రతిష్ఠించారు. తీర్థక్షేత్రములను పట్టిన మాలిన్యమును తీసివేయుటకు గాను ఆయన సంచారం ప్రారంభించారు. తీర్థములలో దుష్టశక్తుల ప్రభావం పెరిగినప్పుడు వాటి మహత్యము తగ్గుతూ ఉంటుంది. అందువలన అచటకు వెళ్ళి యాత్రికులకు నమ్మకము సన్నగిల్లుతుంది. వారికి కష్టములు కూడా కలుగుతుంటాయి. కొన్ని స్థలములలో ప్రమాదములు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఆయా క్షేత్రములలో తీర్థ మంటపములలో ఉన్న దేవీ దేవతలు అసంతుష్టులైన భక్తుల కోరికలు తీరవు. సిద్ధపురుషులు స్త్రీ పురుషులకు తీర్థక్షేత్ర దర్శనం వలన ఏమీ సిద్ధించదు. వారికి ఆ అవసరము కూడా ఉండదు. కానీ వారి పాద స్పర్శ చేత ఆ భూముల యొక్క పవిత్రత అధికమవుతుంది. స్వామివారు తమ సామర్థ్యము చేత అచట వాసము చేయు భూత పిశాచ గణములకు సద్గతిని ప్రసాదిస్తారు. బ్రహ్మరాక్షసులకు ముక్తిని ప్రసాదిస్తారు. మహారాజు గారు కర్ణాటక రాష్ట్రంలో అన్ని తీర్థక్షేత్రములను దర్శించిన పిదప సిగేహల్లి ఆశ్రమ గుహలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో బదరి నారాయణ స్వామి ప్రత్యక్షమై, శ్రీధర, నీ సన్యాసమ గురువు నారాయణ, అందువలన నీవు ఆయనని దర్శనము కొరకు బదరి వెళ్ళు అనే సందేశమిచ్చి అదృశ్యమయ్యారు. నారాయణుని ఆజ్ఞననుసరించి మఠ నిర్వహణ ఏర్పాట్లన్నింటినీ చూచి ఆయన నాగాభట్ అనే సేవకుని తీసుకొని బదరి ప్రయాణమయ్యారు. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం శుభం, అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నస్వరం భవేత్. పైన చెప్పిన విధంగా విద్య రెండు విధాలుగా ఉంటుంది. నస్వరం అనగా అశాశ్వత పదార్థముల గూర్చి చెప్పేటటువంటి విద్య. శాశ్వతముగా నుండు పరమాత్మను గూర్చి చెప్పినది శాశ్వత విద్య. ఈ రెండు విద్యలలో శాశ్వతముగా నుండు ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ స్వరూపాజ్ఞము వలన తెలియబడతారు. దాని వలన బ్రహ్మజ్ఞానమును ఇచ్చు విద్యయే అధికమైనది.